भारत समाचार न्यूज को स्वागतम। निर्मल जिला भैंसा गोपालराव पटेल ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఆధ్వర్యంలో వాటోలి గ్రామంలో ఎన్ఎస్ ఆధ్వర్యంలో 7 రోజుల శిబిరం నిర్వహించడం జరిగిందని ప్రిన్సిపాల్ తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతతో పాటు ప్లాస్టిక్ లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు తెలిపారు. పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల భైంసా నిర్మల్ జిల్లా కళాశాలలోని ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 యూనిట్ 2 అందులో యూనిట్ 1 ఆధ్వర్యంలో వటోలి గ్రామంలో 7 రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరం మేము నిర్వహించినాం. ఇందులో ముఖ్యంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి పారిశుద్ధ్యం పైన, మొక్కలు పారిశుద్ధ్యం పైన, పర్యావరణ రక్షణ పైన, మరియు అందులో ప్రధానంగా ఈ ఊరిలో ఉన్నటువంటి ఈ ఊరు పట్టణానికి దూరంగా ఉన్నది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఏజ్ బార్ వాళ్ళకు మేము వైద్య శిబిరం నిర్వహించినాము. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగరు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దాదాపు 12 మంది డాక్టర్ సహాయంతో మేము సలహాలు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈ ఊరిలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్లో మేము గుర్తించింది ఏంటంటే ప్లాస్టిక్ అనేది అది మహాభూతంగా తయారైంది. ఒకసారి ఈ ప్లాస్టిక్ భూమిలో వేస్తే దాదాపు 30 నుండి 40 సంవత్సరాల వరకు అది భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను అది చంపేస్తుంది. తత్ఫలితంగా భూమి యొక్క సారవంతాన్ని తినేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకలు 90% భూమిని నమ్ముకునే ఉన్నారు కాబట్టి, రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు పంటలు ఎక్కువ పండించలేరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేము మా విద్యార్థుల అనుభవం ఏంటంటే ఈ ఊరిలో ప్రధానంగా ఈ ప్లాస్టిక్ నివారణ చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకు మేము సభాముఖంగా మేము సలహాలు ఇస్తున్నాము, సూచనలు ఇస్తున్నాము. ఈ 7 రోజుల శిబిరంలో కూడా ఏ విద్యార్థులు, ఏ స్టాఫ్, మిగతా ఎవరు కూడా ఈ భోజన కార్యక్రమంలో మేము ప్లాస్టిక్ వాడలేదు. కాబట్టి మేము ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అందరూ గ్రహించుకొని ఈ రోజు నుండి ప్లాస్టిక్ వాడమని ఒక శపథంగా నిర్ణయం తీసుకుంటే మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యంగా మారుతుంది. దేహమే దేవాలయంగా ఇక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కానీ, గుళ్ళు కానీ, గోపురాలు కానీ కూడా మా విద్యార్థులు చాలా ఇన్స్పిరేషన్గా, ఛాలెంజ్గా ఒక సేవా దృక్పథంతో తీసుకొని అన్ని శుభ్రం చేయడం జరిగింది. అందులో ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రధాన సమస్య రెండవది ఏంటంటే డ్రైనేజ్ సమస్య. డ్రైనేజీలో మొత్తం బ్లాక్ అవుతుందంటే అందులో ఈ ప్లాస్టిక్ కవర్స్ కానీ, ప్లాస్టిక్ గ్లాసులు అందులో పడేయడం జరుగుతుంది. తత్ఫలితంగా ఈ మురికి నీరు మొత్తము నిల్వ ఉంటుంది. తత్ఫలితంగా దోమలు, ఈగలు వచ్చి గన్నేరియా, డయేరియా మొదలైనటువంటి భయంకరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలారా మీరందరూ ఈ ఎన్ఎస్ఎస్ శిబిరం ద్వారా మేము గ్రామ ప్రజలకు ఒక మంచి సర్వే చేయడం కూడా జరిగింది. ఆ సర్వేలో అనేక విషయాలు రాతపూర్వకంగా మరియు వాళ్ళ నుండి వాయిస్ రికార్డ్ రూపంలో మేము సేకరించి అది ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించే ప్రయత్నం కూడా మేము చేస్తాము. కాబట్టి ఆరోగ్య విషయంలో కానీ, పర్యావరణ విషయంలో కానీ, నెక్స్ట్ ప్లాస్టిక్ విషయంలో కానీ ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో చాలా మెగా క్యాంపు ద్వారా ఎందరో మరి సాధారణ వ్యాధిగ్రస్తులు కానీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కానీ వచ్చేసి మరి ప్రముఖ వైద్యుల చేత పరీక్షలు నిర్వహించుకొని 1,00,000కు పైగా మందుల్ని వారు పంపిణీ చేయడంతో వాళ్ళు చాలా ఆనందంగా మరి గ్రామ ప్రజలు మరి మాకు తెలియజేయడం జరిగింది. అలాగే మేము మా విద్యార్థులు చేసినటువంటి సర్వేల ద్వారా కానీ, స్వచ్ఛ భారత్ కానీ, తర్వాత క్రీడా ప్రాంగణంలో చేసినటువంటి చాలా చక్కటి కార్యక్రమాన్ని కానీ వారందరూ కూడా మాకు అభినందనీయమని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మరి గ్రామస్తులకు ఈ క్యాంపుకు మాకు అనుమతి ఇచ్చినటువంటి కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ గారికి కానీ, తర్వాత మా కళాశాల ప్రిన్సిపల్ గారు మేము అడగగానే ఈ క్యాంపుకు పర్మిషన్ ఇచ్చి మమ్మల్ని
మరి ఈ వాటోలు గ్రామానికి పంపించడం అనేటువంటిది వారికి కానీ, తర్వాత మా క్యాంపుకు ఒక చక్కటి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి మరి మా అధ్యాపకులందరూ కూడా ఈ క్యాంపులో చాలా అమోఘమైనటువంటి వారి పాత్ర రోజువారీగా మరి వారు ఇక్కడికి విచ్చేసి మాకు విద్యార్థులకు అనేక విధాలుగా సలహాలు సూచనలు ఇస్తూ ఈ క్యాంపులో వారందరూ కూడా ఈ క్యాంపుని విజయవంతం చేయడానికి వారి పాత్ర మరి చాలా అమోఘం అని చెప్పవచ్చు. వారందరికీ కూడా గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైన్సా ఆధ్వర్యంలో మరి ఈ వాటోలి గ్రామంలో ప్రత్యేక క్యాంపును మేము ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ యూనిట్ ద్వారా. అయితే ఈ గ్రామంలో మేము క్యాంపు నిర్వహణ కోసం వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు మాకు చాలా చక్కగా సహకరించారు. అందులో వాటర్ ఫెసిలిటీ కానీ, మా విద్యార్థులకు అల్పాహారం కానీ, మరి మాజీ సర్పంచ్ సచిన్, తర్వాత మన నాగేష్ పటేల్ కానీ, తర్వాత వివిధ వ్యక్తులు గ్రామస్తులు పెద్దలందరూ కూడా మాకు సహకారం అందించి చాలా చక్కగా ఈ క్యాంపుని విజయవంతం చేశారు. అయితే ఇందులో మేము మా విద్యార్థులకు అందరికీ సహకరించినటువంటి గ్రామస్తుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్యాంపు ద్వారా మరి ఈ గ్రామంలో నెలకొన్నటువంటి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మా కళాశాల సిపిడిసి ద్వారా మరి పెద్దలకు అందరికీ కూడా చేరవేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ గ్రామం అని చెప్పవచ్చు, వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మేము విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం పరచడంలో మరి విద్యార్థుల్ని అలాగే ఇంకా ఉత్సాహంతో పనిచేయడానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చాలా సహకరించి వారి ఈ సేవల్ని చాలా మరి పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి ప్రచారం చేయడంతో మాకు విద్యార్థులు చాలా సంతోషంగా ఇంకా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా ఎవరైనా మరి మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు పెద్దలు, ఈ స్కూలు మరి హెచ్ఎం గారికి కానీ, తర్వాత మాజీ సర్పంచ్ సచిన్కు, తర్వాత గ్రామ వీడీసీ సభ్యులు, ఇతర ప్రముఖులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.